వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శాసన మండలి సభ్యుడిగా ఎన్నికవడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్న జనసేన నేత హరిప్రసాద్. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న హరిప్రసాద్. రాష్ట్ర వ్యాప్తంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. ఇడుపులపాయలో నివాళులర్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్. గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులతో సమీక్ష. వివరాల్లోకి వెళితే, అమరావతిలో జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతకు గుర్తింపునిస్తానని, శాసన మండలిలో అర్థవంతమైన చర్చకు ఉండేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తాను ఓ జర్నలిస్ట్ కాబట్టి ఆ అనుభవంతో సమస్యలపై స్పందించేందుకు, దానితో పాటు అర్థవంతంగా సభలో హుందాగా వ్యవహరించేందుకు జర్నలిస్ట్ అనుభవం ఉపయోగపడుతుందని అన్నారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తండ్రి ఘన నివాళులర్పించారు. వైఎస్ జగన్తో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా పాల్గొని మహానేతకు నివాళులర్పించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి భారీ కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు వస్త్రాల పంపిణీ చేశారు. మాజీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఒక వ్యక్తికి కాదు, కుటుంబానికి కాదు, ఉమ్మడి రాష్ట్రానికి అప్పట్లో పెను విఘాతంగా మారింది, అందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయనే ఉంటే అనుకునే రకంగా, ఒక వైఎస్ఆర్ ఉంటే అనుకునే రకంగా ఎట్లా చోటు చేసుకున్నాయో ఈ చరిత్ర, సమకాలీన చరిత్ర మనం ప్రత్యక్షంగా చూసాం. అందులో ఆ సంక్షోభంలో నుంచే, ఆ పోరాటంలో నుంచే పుట్టిందే ఆయన ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రక్తం పంచుకున్న బిడ్డగారే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాల మధ్యనే ఈ పార్టీ ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఆయనతో అడుగులో అడుగు వేసిన వేల మంది, లక్షల మంది అయ్యారు. కోట్ల మందికి ఆశాదీపంగా రాజశేఖర రెడ్డి గారిని మించి మరో 10 అడుగులు ముందుకు వేసే బిడ్డగా, ఆయన నిజమైన రాజకీయ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో గత 5 ఏళ్లలోనే 20-30 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని కానీ, సంక్షేమాన్ని కానీ. గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని చూడాలని ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి క్యాంపు కార్యాలయంలో పోలీస్ శాఖ సిఐలు, ఎస్ఐలు, సెబ్, ప్రొహిబిషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుండి, ఏజెన్సీ ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని అరకట్టేటట్టు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. చెక్పోస్టుల వద్ద పటిష్టమైన తనిఖీలు చేయాలని ఆమె ఆదేశించారు. ఆయా విభాగాల జిల్లా స్థాయి అధికారులు తప్పకుండా అర్జీదారులతో మాట్లాడాలని, సమస్య పూర్వపరాలు తెలుసుకొని సరైన పరిష్కారం చూపాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ నరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. సంబంధిత విభాగాల పరిధిలో నమోదైన ఫిర్యాదులను పూర్తిగా పరిశీలించి అందులో 5 విభిన్నమైన అంశాలపై 5 అర్జీదారులకు ఫోన్ చేసి మాట్లాడాలని, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. ఒక జిల్లా స్థాయి అధికారి అర్జీదారుతో మాట్లాడితే వారిలో తెలియని ధైర్యం కలుగుతుందని, మనపై నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. నిర్ణీత కాలంలో అర్జీదారు సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపి వారిలో ఆత్మవిశ్వాసం నింపాల్సిన నైతిక బాధ్యత కూడా మనందరిపైన ఉందని వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ నరేంద్ర ప్రసాద్ హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013పై మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరం జిల్లా అధికారులు స్థానిక ఫిర్యాదుల కమిటీ నోడల్ అధికారులతో నిర్వహించిన శిక్షణా తరగతులకు జిల్లా కలెక్టర్ సి నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ అవాంఛనీయ చర్యలు లేదా లైంగికత్వంతో కూడిన ప్రవర్తన ప్రతికూలమైన వాతావరణాన్ని సృష్టించడం ఈ చట్టం స్పష్టమైన నిర్వచనాన్ని అందిస్తుందని అన్నారు. 10 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని చట్టం ఆదేశించిందని అన్నారు. న్యాయవాది మరియు కమిటీ సభ్యులు మైలాబత్తుల చిత్రబాను మాట్లాడుతూ పనిచేసిన ప్రదేశాలలో ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే వెంటనే సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయవలసి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్, ఆదిత్య, డిఆర్ఓ జె భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. చుట్టూ రాళ్ళు వేసుకున్నారు సార్. ఇప్పుడు అసెంబ్లీలో చూస్తే 130 230 సార్. 3 ఎకరాల 5 చెట్లు అయితే సార్. 3 ఎకరాల 92 చెట్లు ఎల్పీ నెంబర్లో వీఆర్ఓ గారు నడిచి మీకు సమాచారం పక్క మీది రాదు అంటే ఏమైనా. అన్నమయ్య జిల్లా రాజంపేటలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహానేత డాక్టర్ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం జెడ్సీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నారు. 2014 నుండి 2019లో అనేక పాఠశాలల రూపురేఖలను మార్చిన ఘనత టీడీపీదేనని కొనియాడారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రాజ్కుమార్, కౌన్సిలర్లు దాము, జాకీర్, వేలు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పైచిలకు నిధులు పెట్టి అన్ని జెడ్పీ స్కూల్స్కి జిల్లాలో ఉన్న 56 మండలాల్లో ఫస్ట్ కాంపౌండ్ వాల్స్ కట్టించాం మేము. ఫస్ట్ ఎందుకంటే ఒక పిల్లలకి సెక్యూరిటీ ఉండాలి, ఎస్పెషల్లీ గర్ల్స్ పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలి అని చెప్పనేసి ఆలోచించి చేయటం జరిగింది. అట్లా అన్ని జెడ్పీ స్కూల్స్లో కూడా చాలా కార్యక్రమాలు చేసాం. రోబోటిక్స్, ఫ్రీ రోబోటిక్స్ వర్క్షాప్స్ కానీ, బాలచేతన అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, రోబోటిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద జెడ్పీ స్కూల్స్లో కార్యక్రమాలు చేయడం జరిగింది. 100% నేను నమ్ముతాను, విద్య ఒక్కటే ఈ సమాజంలో ఆర్థిక అసమానతల్ని, సామాజిక అసమానతల్ని మారుస్తుంది అని చెప్పనేసి నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఈరోజు మనకి ఎంతో మంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధి రావులపాలెం మల్లయ్య దొడ్డి స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుకను అడ్డం పెట్టుకుని సహజ వనరుల్ని దోచేశారని ఆరోపించారు. పేద ప్రజల ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారని, పనులు లేక ఉపాధి కోల్పోయి భవన నిర్మాణ కార్మికులు చాలా అవస్థలు పడ్డారని అన్నారు. ఉచిత ఇసుక విధానం వల్ల పేద ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులకు మేలు జరుగుతుందని చెప్పారు. ఇక్కడ అందివ్వడం జరుగుతూ ఉంది. ఈనాడు ఈ కాలంలో నిర్మాణ రంగం కుంటుపడకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాను. అదే కాకుండా సేంద్రేజ్ వల్ల గ్రామ పంచాయతీలు కూడా బలోపేతమై ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. గతంలో స్థానిక సంస్థలకి సేంద్రేజ్ నిధులు అందకుండా చేసింది గత ప్రభుత్వం. మరి ఈనాడు ఎంతో మేలు చేకూర్చే విధంగా ఉచిత ఇసుక పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ప్రజలకు ఉపయోగపడాలి, పేద ప్రజలకి మేలు కలగాలి అనే ఆలోచనతో వచ్చినటువంటి
కార్యక్రమం బాపట్ల జిల్లా వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కర్లపాలెం సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేవిధంగా తెలుగు ప్రజలకు డాక్టర్ వైఎస్ఆర్ మరియు ఎన్టీఆర్లు ఇద్దరు రెండు కళ్ళు లాంటి వారే అని తెలియజేశారు. వారిద్దరు పరిపాలించిన తీరును తెలుగు ప్రజలు మర్చిపోరని కొనియాడారు. అంటే ఈ రకంగా ఉండాలి అని చూపించినటువంటి వ్యక్తి, కుల మతాలకి అతీతంగా పేదవాడి పక్షాన్ని నిలబడి, అధికారం అనేది ఒక అహంకారం కాదు, అధికారం అనేది మనం ఇతరులకి సాయం చేసేటువంటి ఒక గొప్ప అవకాశం అని చెప్పినటువంటి వ్యక్తి. ఆ రోజు మొట్టమొదటిసారిగా విద్య వైద్యం మీద ఆయన చెప్పినటువంటి మాటలు ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన మీద ఎంత ప్రభావం చూపించాయో, ఆయనకు వచ్చినటువంటి కొద్దిపాటి సమయమే ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం పేదవాడు మరింత పేదరికంలోకి. కాకినాడ రూరల్ గైకోలుపాడు కృష్ణాలయం భూమిని మాజీ మంత్రి కన్నబాబు అంచులు నడింపిల్లి కిరణ్ కుమార్, రియల్టర్ రాఘవరాజు, సర్రబాబులు కబ్జా చేస్తున్నారని వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ గైకోలుపాడు కమిటీ సభ్యులు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. కమిటీ సెక్రటరీ పాలిక అప్పారావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి కన్నబాబు అనుచరులు గత ప్రభుత్వ అండదండలతో ఎన్నికల కోడ్ సమయంలో దేవాలయపు భూమిని ఆక్రమించి ప్రహారీ గోడ నిర్మించారని, ఈ విషయంపై కలెక్టర్కి ఫిర్యాదు చేశామని అన్నారు. ఆయన వెంటనే స్పందించి సర్వే చేయించి 30 సెంట్ల దేవాలయం భూమిని నిర్ధారించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వేణుబాబు, దంగేటి చిన్న, సోమన్న, మందపు చిట్టిబాబు, పాలిక వాసు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కోరుకొండలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది మండల రెవెన్యూ అధికారి వారు ఇచ్చారు, విఆర్ఓ గారు ఇచ్చారని చెప్పేసి ఆధీన పత్రం, ఇదైతే కేవలం పొజిషన్ సర్టిఫికేట్తో కోరుకొండ రిజిస్ట్రేషన్లో, అది తోరంగ భూమి కానీ కోరుకొండలో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించారు. కాబట్టి వీళ్ళు మొత్తం 3 ఫోర్జరీ డాక్యుమెంట్లు చేశారు. 1974లో కూలి అప్పన్న అనే వ్యక్తి ఈ నడింపల్లి కిరణ్ కుమార్ వర్మ వాళ్ళ నాన్న రంగరాజు గారికి ఈ క్రయం పొందేనన్నట్టు ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఒకటే. దాని నుంచి ఆ రంగరాజు నుంచి ఈ కిరణ్ కుమార్ వరకు దఖలపడినట్లుగా ఒక వీలునామా సృష్టించి, అంటే వీలునామాలో కోడీసీలు అని ఒక దాన్ని సృష్టించి అదొక నకిలీ ధ్రువపత్రం, ఇదొక ధ్రువపత్రం, నకిలీ ధ్రువపత్రం, ఈ 3 నకిలీ ధ్రువపత్రాలు ఫోర్జరీ చేశారు. ఇది ఫోర్జరీ అన్న విషయం కూడా నాకు తెలియదు. నన్ను జిల్లా రిజిస్ట్రార్ గారిని కూడా మీరు విక్టిమ్ గా జాయిన్ చేయండి, మేము దానికి రిప్లై ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాన్ని అనుసరించి మేము కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. 24/6/2024 మేము కలెక్టర్ గారు ఆ రోజే సాధ్యం తీసుకున్న మన కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారికి విన్నవిస్తే వారు వెంటనే దీని మీద రియాక్ట్ అయ్యి దాని సర్వే కూడా పెట్టమని చెప్పేసి అన్నారు. అలాగే పోలీసు వారికి కూడా చెప్పి వీరు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేద రోగులపై ఆర్థిక భారాన్ని మోపే పెద్ద కుట్ర జరుగుతుందని, దీన్ని ప్రజలందరూ గ్రహించి మేల్కొనాలని పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజ్ కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు పెందుర్తి నియోజకవర్గంలో వాడవాడల వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెందుర్తి మండలం వేపగుంట గ్రామంలో నిర్వహించిన జయంతి వేడుకలలో అదీప్రాజ్ పాల్గొన్నారు. ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం జరిపించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిగ్రీ కాలేజ్ కానివ్వండి, ఉత్తరాంధ్ర సివిల్స్ కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పనిచేశారు. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఈ రాష్ట్ర ప్రజలకు అందించారు. ఈ రోజుకి కూడా ఆయన పెట్టినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా కదిపేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలని ఈ రోజుకి కూడా ఎవరు ముట్టుకోలేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నిజంగా చాలా దురదృష్టకరమని చెప్పాలి నేను. ఎందుకంటే ముఖ్యంగా నిన్నే గొల్లలపాలెం పంచాయతీలో ఒక క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఒక కార్యకర్త దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. ఒక కార్యకర్త అనేటువంటిది ముందు ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. అతనికి మొన్నటి వరకు కూడా దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా
ఇవాళ చేసుకునేటువంటి వేడుకగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం అటువంటి జరుగుతుంది. నృత్య కళాకారులు మానవత్వాన్ని చాటారు, తమ ఉదారతను తెలియజేస్తూ చేయూతనిచ్చారు. ఈ మేరకు విశాఖ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల చెక్కును బాధితుడికి స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. 15 రోజుల క్రితం పాడేరు ఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదంలో 4 మృతి చెందారు. ప్రమాదంలో అచ్యుతాపురానికి చెందిన ఎస్వీఎస్ సౌండ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతింది. దీంతో సేకరించిన మొత్తంలోని 10 లక్షలను యజమానికి చెక్కు రూపంలో అందజేయగా మిగిలిన 1,50,000తో మృతుల కుటుంబాలకు నిత్యావసరాలు అందజేస్తున్నట్లు తెలిపారు. కళాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. సమతా నగర్లో గతంలో నిర్మించిన కళావేదికని వారు అవసరాలకు ఉపయోగపడేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రాజు నాయుడు, బాలు, రవిశంకర్, రమేష్, రాజశేఖర్, ఝాన్సీ, వాసుదేవరావు, నాగేశ్వరరావు, సంతోష్ కుమార్, రాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, కోవిడ్ టైంలో 2,500 కుటుంబాలని 6 నెలల పాటు రేషన్ ఇచ్చి బుల్లెట్ సీనాని గారు కానీ పల్ల సీనాని గారు కానీ నిజంగా మమ్మల్ని ఆదుకున్నారు. అది ఏదో మైక్ ఇచ్చారు కదా అని చెప్పడం కాదు, తిన్నది ఖచ్చితంగా నిజమే చెప్పాలి. నేను నిజం చెప్తున్నాను, అన్నయ్య గారు మాకు హెల్ప్ చేశారు. అలాంటి మంచి వ్యక్తి ఎవరెవరు కళాకారులు ఉన్నారో దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారింత సహాయం అందించారు. 11,50,000 రూపాయలు సహాయం అందింది. 1,50,000 రూపాయలు వాళ్ళకి గ్రాసరీని అందజేశారు 11 మందికి కూడా, చనిపోయిన వాళ్ళకి అలాగే గాయపడిన వాళ్ళకి. మిగతా 10 లక్షల రూపాయల చెక్కు సౌండ్ సిస్టమ్ అయిన రాజుగారికి కూడా అందజేయడం జరిగింది. మా కళాకారులు ఒకరికొకరు సాయం అందించుకొని ఈరోజు ఒక సౌండ్ సిస్టంలో జరిగిన ప్రమాదానికి మేమందరం చేయూతనివ్వడం జరిగింది. అలాగే మా యూనియన్ VDDM విశాఖ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మా అధ్యక్షులు రాజా గారు, అలాగే లుక్స్ రాజశేఖర్ గారు, మా వెంకట్ గారు, రమేష్ గారు, సభ్యులందరూ కలిపి గతంలో మైక్ సామాగ్రిని సప్లై చేసేటువంటి వ్యాన్ బోల్తా పడి 4 కుర్రాళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళకి అక్కడ మైక్ కూడా డ్యామేజ్, ఆ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. వాళ్ళని సహృదయంతో ఆదుకోవడం కోసం వాళ్ళందరూ కూడా సుమారు 10 లక్షలు కళాకారులందరూ కలిపి 10 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. నిజంగా ఈ సందర్భంగా విశాఖ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైల్వే ఉద్యోగులకు సంబంధించిన అర్బన్ బ్యాంకులో 300 కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సాహు, జోనల్ ప్రెసిడెంట్ సంపత్ కుమార్లు ఆరోపించారు. విశాఖలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బ్యాంకులో జరిగిన అవకతవకలపై గతంలో CBI, విజిలెన్స్ విభాగాలకు లేఖలు రాశామని తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన 100 కోట్ల డివిడెండ్ను పోరాటాల ద్వారా సాధించుకున్నామని తెలియజేశారు. ఈ నెల 24, 25 తేదీలలో అర్బన్ బ్యాంకుకు ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికలలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ యూనియన్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులను గెలిపిస్తే గత 30 సంవత్సరాలుగా కొందరు వ్యక్తుల కబంధ హస్తాల్లో ఉన్న బ్యాంకును ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. సెంట్రల్ ఆఫీస్ బ్యారర్స్కి, డివిజనల్ కోఆర్డినేటర్ TV మౌళీశ్వరరావు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ తమ్మినేని నరసింహరావు గారికి, సెంట్రల్ ఆఫీస్ బ్యారర్స్కి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకి అందరికీ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అర్బన్ బ్యాంకులో జరుగుతున్న అవకతవకల్ని వెలికితీసే క్రమంలో ఈరోజున ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 24, 25వ తారీఖున అర్బన్ బ్యాంకులో ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఈ వాల్టేర్ డివిజన్లో 84 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఆ 84 కాన్స్టిట్యున్సీలకి ఎలక్షన్స్ కండక్ట్ చేసి డైరెక్టర్స్ని ఎన్నుకోవడం కోసం ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి బ్యాంక్ నిర్ణయించడం జరిగింది. ఈ రోజున బ్యాంకు గత 30 సంవత్సరాల నుండి కబంధ హస్తాలతో ఉండి చాలా ఎంప్లాయీస్కి, షేర్ హోల్డర్కి అన్యాయం చేస్తూ షేర్ హోల్డర్గా ఉన్న ఎంప్లాయీకి ఇవ్వాల్సిన ఏవైతే వాళ్ళకి రావాల్సిన
రాయితీలు. రాజస్థాన్ ఉదయ్పూర్కి చెందిన నారాయణ సేవా సంస్థ సంస్థాన ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం పోర్ట్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు ప్రశాంత్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్ నరసింహారావు హాజరై ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ చోట్ల వికలాంగులైన వారికి ఉచిత సేవలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగు రేఖలు నింపడం ప్రశంసనీయమన్నారు. మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, బీజేపీ నగర అధ్యక్షుడు మేడపాటి రవీందర్ రెడ్డి, పలు రాజస్థానీ స్వచ్ఛంద మార్వాడి సంస్థల ప్రతినిధులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టిన కార్యక్రమాల గురించి అధ్యక్షుడు ప్రశాంత్ అగర్వాల్ మాట్లాడుతూ రాజస్థాన్లో 1100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, జర్మనీ టెక్నాలజీతో రూపొందిస్తున్న కృత్రిమ చేతులు, కాళ్ళు తయారు చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సంస్థ నిర్వాహకులు, వ్యవస్థాపకులు అయినటువంటి కైలాష్ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం జరిగింది. సో ఈ సంస్థ ఇక్కడ మన రాష్ట్రంకి వచ్చి విశాఖపట్నంలో ఇటువంటి క్యాంప్ నిర్వహించడం నిజంగా స్ఫూర్తిదాయకం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలు కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి వాటికి ప్రేరణగా తీసుకొని చేస్తే దివ్యాంగులకి ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం ఎలాగూ ఉపశమనం కలిగించే విధంగా అనేక పథకాలు ప్రవేశపెట్టింది. గత సంవత్సరం నేను చేసిన అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేక క్యాంపులు, శిబిరాలు దివ్యాంగులకి సుమారు 2000 మందికి మరి 4 కోట్ల రూపాయల విలువైనటువంటి ఉపకరణాలను మేము అందించడం జరిగింది. నా అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం అది మంజూరు చేసింది. అలాగే వృద్ధులకు కూడా అవసరమైనటువంటి అనేక ఉపకరణాల కోసం మరొక క్యాంప్. పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని విశాఖ సౌత్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకొని 35వ వార్డు రామకృష్ణ జంక్షన్లో వైఎస్ఆర్ విగ్రహానికి వార్డు అధ్యక్షుడు అలపన కనకరెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వార్డు అధ్యక్షుడు కనకరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి వైఎస్ ఎంతో కృషి మరవలేనిదన్నారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం వార్డు అధ్యక్షుడు కనకరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి వైఎస్ చేసిన కృషి మరవలేనిదని అన్నారు. అనంతరం పేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు. 37 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షగా 10 సంవత్సరాలు కొనసాగుతూ ఈ వార్డులో ప్రతి కార్యక్రమం చేయడానికి ముందుంటాం. అలాగే ఈరోజు ముఖ్యంగా ఈరోజైతే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పండుగ వాతావరణం ఇక్కడ నెలకొంది. దానికి ముఖ్య కారణం ఈరోజు మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి వైఎస్ రాజశేఖర పుట్టినరోజు సందర్భంగా ఈ వార్డులో భారీ కార్యక్రమం చేయబడి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మరియు కొండా రాజన్ గారికి, ఈ వార్డులో తదితర పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడ వృద్ధులకి, పేదవాళ్ళకు చీరల పంపిణీ, అలాగే ఫ్రూట్స్ పంపిణీ జరిగింది. ఈ పుట్టినరోజు మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాం. ఆయన పుట్టినరోజు అనగానే ప్రకృతి కూడా సహకరిస్తుంది. ముఖ్యాంశాలు మరోసారి. శాసన మండలి సభ్యుడిగా ఎన్నికవడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్న జనసేన నేత హరిప్రసాద్. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న హరిప్రసాద్. రాష్ట్ర వ్యాప్తంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. ఇడుపులపాయలో నివాళులు అర్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్. గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులతో సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.